మనం చూడకూడదు అనేటటువంటి పదార్థాన్ని మనం చూస్తున్నాము అని అంటే ఖచ్చితమైనటువంటి దుష్ఫలితాన్ని మనం పొందుతాం. ఏది మాట్లాడకూడదో అది నోటి ద్వారా మనం మాట్లాడుతున్నాము అని అంటే దాని ద్వారా కూడా మనం దుష్ఫలితాన్ని పొందుతాం. ఏది వినకూడదో అది మనం విన్నాము అని అంటే దుష్ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందుతాం. మరి ఏది చూడాలి, ఏది మాట్లాడాలి, ఏది వినాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, దానిని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే ఇలా చెప్పబడినటువంటి మహాభారత, రామాయణ, భాగవత ఇత్యాది ప్రవచనముల ద్వారా అలా తెలుసుకున్నటువంటి పిమ్మట ఆ ఇంద్రియములన్నిటినీ కూడా మనం నిగ్రహం చేసుకోవాలి. దీనికంటూ ఒక అధికారి ఉంటారట. అది ఎవరు అని అంటే మనస్సు. వీటి అన్నిటి మీద అది ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుందట. భగవద్గీతలో కూడా చెబుతారు ఏమని అని అంటే ఇంద్రియములు అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటివి, శ్రేష్టములైనటువంటివి. అవి ఏవనుకుంటే అవి చేసేస్తాయి. మనం ఏది చేయాలనుకుంటే అది కూడా చేస్తుంది. ఈ రెండు లక్షణాలు దానిలో ఉన్నాయి.